الله من الشيطان الرجيم. ومن أعرض عن ذكري فإن له معيشة ضنكا ونحشره يوم القيامة أعمى قال رب لم حشرتني أعمى وقد كنت بصيرا قال كذلك أتتك آياتنا فنسيتها وكذلك اليوم تنسى وكذلك نجزي من أسرف ولم يؤمن بآيات ربه ولعذاب الآخرة أشد وأبقى أفلم يهد لهم كم أهلكنا قبلهم من القرون يمشون في مساكنهم إن في ذلك لآية لأولي النهى. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. وقال تبارك وتعالى في مكان آخر قل يا أيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها وما أنا عليكم بوكيل. ప్రియమైన సోదరులారా సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించడానికి కావలసిన పదార్థము గాని వస్తువు గాని ఏర్పరచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో మనందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా సోదరీమణులారా, మీ ముందు దివ్య ఖురాన్ నుంచి కొంత భాగము ఖురాన్ నేను చదివి వినిపించాను. మొదట్లో సూరతుల్ అస్ర్ పూర్తిగా చదివి వినిపించాను. ఆ తర్వాత సూరత్ యూనుస్ నుంచి చివరి భాగంలో ఒక ఆయతు మీకు వినిపించాను. వాటి గురించి మాట్లాడుకునే ముందు నేను కొన్ని ముఖ్యమైన వస్తువుల వైపు మీ దృష్టి మళ్లించాలి అని అనుకుంటున్నాను. అవేంటంటే, ఇవాళటి మన ఈ కలయికలో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఆ ఒక విషయం గురించి మాట్లాడుకుంటాం. తర్వాత ఈ ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించిన ఉపవాసాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇమాం హుసైన్ బిన్ అలీ రదియల్లాహు తాలా అన్హుమా గురించి ఒక ముఖ్యమైన వస్తువు కూడా మాట్లాడుకోబోతున్నాం. తర్వాత నేను చదివిన ఈ ఆయతుల్లోంచి రెండవ ఆయత ఏదైతే ఉందో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. తర్వాత హిజ్రీ క్యాలెండర్ గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను కాబట్టి అవి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఆ తర్వాత సమయం మిగిలితే వచ్చే ప్రోగ్రాంలో మనం ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేక ప్రణాళిక మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఇస్లామీయ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. హిజ్రీ క్యాలెండర్ ప్రారంభమైంది. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం అయితే దివ్య ఖురాన్ దృష్టిలో సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లా ఇస్నా అషర షహరన్. అల్లా ఎప్పుడైతే భూమి ఆకాశాలను నిర్మించాలనుకుని ఇక్కడ మానవుణ్ణి పుట్టించాలని, ఇక్కడ దీని ఏ కారణం వచ్చే విషయాల దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలనుకున్నాడో అప్పుడు సమయాన్ని అల్లా 12 నెలలుగా విభజించాడు. అందులో నుంచి 4 నెలలు గౌరవప్రదమైన నెలలుగా నిర్ణయించాడు. మిన్హా అర్బాతున్ హురుమ్. ముహర్రం నెల, రజబ్ నెల, జుల్ఖాయిదా నెల, జుల్హజ్జా నెల. జుల్హజ్జా సమాప్తమైన తర్వాత మళ్ళీ ముహర్రం వచ్చేస్తుంది కాబట్టి దాన్ని రిపీట్ చేయవసరం లేదు.
సంవత్సరంలో ఈ 4 నెలలు గౌరవప్రదమైన నెలలు. మన మొహర్రంలో ఉన్నాం కాబట్టి గౌరవప్రదమైన నెలలో ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, మొహర్రం నెలలు రాగానే కొత్త క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ఇది హిజ్రీ క్యాలెండర్. హిజ్రీ క్యాలెండర్ అని దీని పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ప్రవక్తగా నియమించబడ్డారు. అప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలు. ఆయన 13 సంవత్సరాల వరకు మక్కాలోనే ఇస్లాం బోధ మరియు ఇస్లాం యొక్క పాఠం కంటిన్యూ చేశారు. జనాలను ఇస్లాం వైపు పిలిచారు. కానీ మన ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా చూస్తున్నామో, ఒక మంచి పని చేయాలని ఎవడన్నా నిలబడితే దానికి విరుద్ధంగా చేసేవాళ్ళు ఉంటారు, అతన్ని నోరు మూయించి కూర్చోబెట్టే వాళ్ళు ఉంటారు, తమ అవసరాల విరుద్ధంగా ఏ పనులు ఉంటాయో వాటన్నిటినీ ఉపయోగించి వాడిని పూర్తిగా మందలించే వాళ్ళు ఉంటారు. ఇవాళ ఉన్నారు, ఆ రోజుల్లోనూ ఉన్నారు. వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విరోధించారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఈ కట్టడికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆపాలి అనుకోలేదు. ఆయన మక్కా నుంచి మదీనా వెళ్ళిపోవాల్సిన ఆదేశం ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆ ఆదేశాల ప్రకారం మక్కా వదిలి మదీనా వైపు వలస వెళ్ళారు. ఇలా వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అనే పదం ఇవ్వడం జరిగింది. హిజ్రత్ అంటే ఒక ప్రదేశాన్ని వదిలేసి ఇంకో ప్రదేశానికి మైగ్రేట్ అవ్వడం, వెళ్ళడం. ఒక ప్రదేశాన్ని విడిచి ఇంకో ప్రదేశానికి ప్రస్థానం చేయటం, దీన్ని మనం హిజ్రత్ అంటాం. ఎప్పుడైతే ఇది ఉనికిలోకి వచ్చిందో అది దాదాపు రబీఉల్ అవ్వల్ నెల అయింది. కానీ మాట ఎప్పుడు ప్రారంభమైంది? మొహర్రం నెలతో ప్రారంభమైంది. నాకు ముందుగానే ఒక ఆలోచన ఉంది, అల్లా అనుమతిస్తాడేమో, అనుమతి లేకుండా నేను వెళ్ళలేను, నేను అల్లా సుబ్హానహు వ తఆలాను ఆశిస్తున్నాను, ఆయన నాకు అనుమతిస్తాడని, నాకు కావలసిన సరంజామా ఏంటో, అవసరం ఏంటో, ఏ విధంగా వెళ్ళాలో ఆ ప్లాన్ ఒకటి, దీన్ని మన అరబీలో తఖ్తీత్ అంటాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెట్ చేసుకున్నారు. ఆ ప్రారంభ కార్యక్రమం ఎప్పుడైతే ఉందో అది మొహర్రం నెలతో ప్రారంభమైంది. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించిన తర్వాత క్యాలెండర్ ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉనికిలోకి వచ్చింది. ఆ ఉనికిలోకి వచ్చిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఉమర్ రజియల్లాహు తాలా గారి కాలంలో ఏం చేశారంటే, సహాబా రజియల్లాహు తాలా గారిని సమీకరించి వాళ్ళతో మషవరా తీసుకుని, మనం ఈ విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి అంటే, వాడు నిజంగా ఒక క్యాలెండర్ కావాలి అని నిర్ణయించారు. దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది, ఎక్కడి నుంచి దాన్ని ప్రారంభంగా ఒక లెక్కేస్తే బాగుంటుంది అని అడిగితే, కొంతమంది బదర్ యుద్ధంతో చేద్దాం, కొంతమంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన తేదీతో లెక్కేద్దాం, కొంతమంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతర మరణించిన తారీఖును లెక్కేద్దాం, ఇలా అనేక విధాలుగా సలహాలు ఇచ్చారు. అందులో ఒక సలహా ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా వెళ్ళినటువంటి తారీఖుని, హిజ్రత్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని హిజ్రీ నామకరణం చేద్దామని చేస్తే దానిపై ఫైట్ చేయడం జరిగింది, దాన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. దీన్ని ఫైనలైజ్ చేయడం కారణం ఏమిటి మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ కిందసారి అంతకుముందు సారి నేను చెప్పే ఉంటాను మీకు. మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం ఎలా ఉంది, ఈ హిజ్రత్ చేసిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం ఎలా ఉంది, ఈ రెండిటి మధ్య గ్యాప్ ఇది ఈ ప్రయాణం సెపరేట్, దాన్ని సెపరేట్ చేస్తుంది. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం మక్కాలో ఎలా ఉంది? చాలా అణుకువగా, మెతక వైఖరితో, మెల్లగా, దాగి జనాల ముందు ఎక్కువగా వెళ్లకుండా, ఒంటరిగా కొంతమందితో ప్రత్యేకంగా కలిసి, ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే నోరు విప్పి అని చెప్పకుండా, ఎవరైనా తలపై మట్టి పోస్తుంటే దాన్ని అలాగే తుడుచుకుంటూ ఇంకో మాట చెప్పకుండా, ఎవరన్నా ఈ విధంగా బాధ కల్పిస్తుంటే ఆ బాధకు జవాబు ఇవ్వకుండా, మెల్లిగా మొదట్లో చెప్పిన పదం అణుకువతో ప్రశాంతంగా సాగింది. అయినప్పటికీ ఆపరేషన్ జుల్మ్ అనేది అయితే ఉందో అది కొనసాగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిలో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఫాలో అయిన వాళ్ళని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు హింసించారా లేదా, ఇబ్బందులు గురి చేశారా లేదా, ఇక్కట్లు గురి చేశారా లేదా, ఆపదలు ముందు తీసుకొచ్చారా లేదా? అవును కదా, ఇవన్నీ జరిగినాయి. అన్ని జరిగినప్పటికీ వాళ్ళు నోరు మూసుకుని సైలెంట్ గా ఓర్చుకున్నారు, సహనం పాటించారు. కొంతమంది షహీద్ కూడా అయిపోయారు, కొంతమంది స్థానం విడిచి ఇంకో చోటికి వెళ్ళిపోయారు. అనేక సమస్యలు వచ్చాయి, వాటిని తట్టుకున్నారు.
తట్టుకుని నిలబడటం వల్ల ఈ హిజ్రత్ టైం వచ్చింది. 13 సంవత్సరాలు ఇలా గడిచాయి. మక్కా నుంచి మదీనాకు వెళ్ళారు. మదీనాకు వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హజ్లో ఉన్న ఈ ఆయత్ అవతరింపజేశాడు. ఉదిన లిల్లదీన జులిము యుఖాతిలు. ఎప్పుడైతే మక్కాలో ఉండి బాధలకు గురై, కష్టాలకు గురై, సమస్యలకు గురై అణుకువతో వీటిని ఓర్చుకున్న వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మక్కా నుంచి ప్రయాణం చేసి మదీనాకు వచ్చారు కదా, వాళ్ళకి నేను ఇప్పుడు అనుమతి ఇస్తున్నాను. కళ్ళల్లో కళ్ళు కలిపి మాట్లాడండి, దెబ్బకు దెబ్బ నిలబడండి. మీరు రెడీ అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పండి. అందుకని మీరు కూడా మీ హక్కు కోసం పోరాటానికి నేను అనుమతిస్తున్నాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. మార్పు కనపడుతుందా మీకు? కనపడుతుందా మార్పు? అక్కడైతే ఒక్కసారి కూడా అల్లాహ్ తఆలా రే తిరిగి చెప్పండి అల్లా. ఇక్కడ వచ్చిన తర్వాత చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఉద్దేశం వేరే విధంగా ఉంది. ఇక్కడ ఇంకో కొత్త ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. తమ హక్కు కోసం, న్యాయం కోసం, తను కోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని అనుమతులు వీళ్ళకి ఇచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. పరిస్థితులు మారిపోయినాయి. ఏ ప్రదేశంలో అయితే జనాలు ఒత్తిడికి గురిచేశారో, అన్యాయానికి గురిచేశారో, ఆస్తులు లాక్కున్నారో, అన్ని విధాలుగా హింసకు గురిచేశారో ఆ ప్రదేశంపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చారు. ఫతహ్ మక్కా సమయంలో మక్కా మొత్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతుల్లోకి వచ్చేసింది. తిరిగి మాట్లాడటానికి ఒక్కడు కూడా నిలబడలేకపోయాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మంచి రాజనీతి పద్ధతిలో, అదేవిధంగా మనం ఏమంటాం, మనం పాలసీ లేక మనం అవుతున్నది డిప్లొమసీ, ఏదే పదాలు ఉన్నాయో వాటికి తెలుగులో ఏం పదాలు వస్తాయి నాకు తెలియదు, బహుశా ఈ పదాలు పద్ధతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరిని హింస పెట్టకుండా, కొట్టకుండా, చంపకుండా, బలవంతం చేయకుండా మంచి పద్ధతిలో వాళ్ళందరిపై డామినేషన్ ప్రకటించారు. కాబతుల్లాలో ప్రవేశించిన వాడికి నేనేం చేయను, తన ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్న వాడికి నేనేం చేయను, అబూ సుఫియాన్ ఇంట్లోకి వెళ్ళిన వాడికి నేనేం చేయను, కత్తి కటారి ఏం లేకుండా ప్రశాంతంగా వచ్చి నేను లొంగిపోతున్నా వాడికి నేనేం చేయను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక షరతులు ప్రకటించారు. వీటిలోని ఎవరికి లబ్ధి దొరుకుతుందో దాన్ని ఆసరాగా చేసుకుని జనాలు తమ ప్రాణాలు కాపాడుకుంటూ సైలెంట్ అయిపోయారు. వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమూహంలో కలిసిపోయారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేస్తున్నారు తెలుసా? ఆలోచించండి. ఒక ఒంటెపై కూర్చుని తల వంచుకుని అల్హమ్దులిల్లాహ్ 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 చదువుతున్నారు. ఈ విజయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ప్రసాదించాడు, అల్లాహకు మాత్రమే స్తోత్రములు, అన్నా కాకుండా వేరే వాళ్ళు ఎవరూ అర్హులు కారు అని ఆయన ప్రకటిస్తూ మక్కాలో ప్రవేశించారు. ఈ విజయం జరిగింది. దీనికి కారణం ఈ హిజ్రత్. అందుకని హిజ్రత్ ని పాయింట్ చేసుకుని ఈ క్యాలెండర్ పేరు హిజ్రీస్ క్యాలెండర్ అని పేరు పెట్టడం జరిగింది. మనకు ఈ విషయం గుర్తుండాలి. ఇది మన సంస్కృతికి చెందిన వస్తువు, మన ఈమానుకు చెందిన వస్తువు. మీరు కొంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకు కనబడుతున్నారు. వాళ్ళతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బహుశా మీరు ఇన్నాళ్ళు విన్న వస్తువులు, చదివిన వస్తువులు, అనేక ప్రసంగాల్లో మీరు విన్న వస్తువులు, మీ విజ్ఞానం, విజ్ఞత, బుద్ధి మరియు చాతుర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు సమాధానం చెప్పండి. సరేనా? ప్రశ్న ఏమిటంటే, మనం అఖీదా పుస్తకాలు చదువుతున్నాం. మీలో ఎంతమంది ఆ పుస్తకాలు చదివారో నాకు తెలీదు, ఎవరెవరు చదివారో తెలీదు, ఎక్కడెక్కడ పుస్తకాలు చదివారో నాకు తెలీదు. కానీ అఖీదా పుస్తకాల్లో ఒక పుస్తకం ఉంటుంది. ఏమని? ఎవరన్నా సాక్స్ తొడుక్కుని దానిపై మసాజ్ చేసుకుంటే చేసుకోవడానికి అనుమతి ఉంది అనే వస్తువు. పాయింట్ చూడండి. వజూ చేసిన తర్వాత సాక్స్ పై మసాజ్ చేసే వస్తువు అఖీదాలో పెట్టారు. అఖీదా అంటే ఏమిటి? అల్లా గురించి మాట్లాడటం, అల్లా ఎవరు, అల్లా విశేషణాలు ఏంటి, అల్లా యొక్క గొప్పతనం ఏంటి, అల్లా సుబ్హానహు వ తఆలా ఆరాధన ఎందుకు మనం చేయాలి, అల్లా సుబ్హానహు వ తఆలా రబ్ మనం అంటున్నా అంటే ఎందుకు అంటున్నాం, అల్లా సుబ్హానహు వ తఆలాకి ఇలాహ్ అంటున్నాం అంటే అల్లా పేరు నుంచి అల్లా పేరు వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం.
అదేవిధంగా తౌహీద్లో మనం మాట్లాడుతాం, మలాయికా గురించి మాట్లాడతాం, మెసెంజర్స్ గురించి మాట్లాడతాం, ఖురాన్ గురించి మాట్లాడతాం. మరి అందులో వధువు ఎక్కడొచ్చేసింది? వధువు గురించి ఇంకో మాట చెప్తున్నాను. ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి దగ్గర ఎవరన్నా నియత్ లేకుండా కూడా వధువు చేసుకుంటే, కాళ్ళు చేతులు కడుక్కుంటే అతను వధువు అయిపోయినట్టే. అంటే వధువు అంటే ఏమిటో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కాళ్ళు చేతులు పరిశుభ్రత పాటించడమే. ఆ పరిశుభ్రత కోసం నియత్ ఎందుకయ్యా? నువ్వు మాట్లాడుతూ కూడా కడుక్కుంటే వధువు అయిపోతుంది. కడుక్కుంటే నా ముఖ్యమైన పరిశుభ్రత కావాలి అని ఆయన వాదిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిశుభ్రత గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మీ తర తొడుక్కున్నట్టు సాక్స్ పై వజు మసా చేయటం అంటే అఖీదాలోకి ఎందుకు వెళ్ళింది? ఆలోచించారా ఎప్పుడన్నా? విన్నారా ఎప్పుడు అసలు? నేను ఈ విషయాన్ని విన్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. మీరు విన్నారా? ఒకళ్ళు ఇద్దరు మాషాల్లా. ఈయన సయ్యద్ గారు, మీరు కూడా సయ్యదా? ఇంకో ఆయన చేస్తున్నారా లేకపోతే రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఎందుకు చెప్పండి. సరే మీరు లాస్ట్ లో ఉన్నారు, మీరే చెప్పండి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే కొంతమంది పండితులు ఏం చేశారంటే తమ అజ్ఞానం వల్ల ఏ హదీసుల్లో, సహీ హదీసుల్లో తమ సాక్స్ పై వజూ చేసే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆ హదీసుల్ని వారు రిజెక్ట్ చేశారు. ఆ హదీసుల్ని కొంతమంది పండితులు అని చెప్పబడేవాడు దాన్ని రిజెక్ట్ చేస్తే ఇది హదీసులో స్థాపితం ఉంది, ఇది ప్రూవ్ చేయడం బట్టి సహీ హదీసులు బోలెడు ఉన్నాయి, వీటిని మనం క్యాన్సిల్ చేయలేం. ఆ విషయం తీస్తున్నారంటే ఇది అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మీరు రద్దు చేయటమే. నేను మొహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్తున్నాను, అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్తున్నాను, అది రాంగ్ అవుతుంది. మీరు అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్తున్నారంటే ఈ వజూపై ఇలా మసా చేయడం కూడా యాక్సెప్ట్ చేయాలి అని గట్టిగా వాదించి ఇది తీసుకెళ్లి ఈమాన్లో తీర్చారు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసును మీరు క్యాన్సిల్ చేస్తే ఎక్కడ వస్తుంది ఎఫెక్ట్? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై పడుతుంది, ఈమాన్ పై. అందుకని ఆ ఈమాన్ శాఖలో తీసుకుని అక్కడ యాక్ట్ చేశారు. ఈమాన్ శాఖలో యాక్ట్ చేశారు. ఇంత విషయం దీంతో జుబుడి ఉందంటే ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నాం? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హిజ్రత్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తబారక వ తఆలా హిజ్రత్ వల్ల లాభం కలిగి కాబట్టి ఈ మన సంస్కృతికి చెందిన వస్తువులు వీటిని మనం ప్రతి ఒక్కడూ గుర్తించుకోవాలి. నిజంగా ఇవాళ డేట్ నాకు గుర్తుండకపోవచ్చు, కనీసం బండగా ఇది ఏ నెల అనేది ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇవాళ తారీఖు ఏంటి, 6వ తారీఖు నాకు గుర్తుండకపోవచ్చు. అవునా కదా? ఇది నాకు కావాల్సింది. కనీసం బండగా ఏ నెల? మొహర్రం నెల అని నాకు గుర్తుండాలి. మొహర్రం నెల తర్వాత ఏ నెల వస్తుంది? సఫర్ నెల వస్తుంది. మొహర్రం కంటే ముందు నెల ఏంటి? జుల్హజ్జా. ఇలా బండగా కొన్ని వస్తువులు గుర్తుంటే నా సంస్కృతి నేను ముడిపడి ఉన్నాను. గతంలో కూడా ఒక మాట మీకు చెప్పాను, మీకు కూడా గుర్తుంటుంది. మనలోంచి ప్రతి ఒక్కడు తన మనసులో తన ఐడెంటిటీకి సంబంధించి, తన ఇబాదత్ సంబంధించి, తన ఈమానికి సంబంధించి, తన నమ్మకాలకు సంబంధించి, తన ఆచరణకు సంబంధించి, తన దాన ధర్మాలకు సంబంధించి, తన ఉపవాసానికి సంబంధించి, తన హజ్కి సంబంధించి ఇది నాది, ఇది నేను చేస్తున్నాను, నేను నెరవేరుస్తున్నాను, ఇది నా తరఫున సంపూర్ణంగా చేయాలి, ఇందులో లోటు రాకుండా జాగ్రత్త పడాలి, ఇందులో తప్పు దొరకకుండా నేను జాగ్రత్త తీసుకోవాలి అని ఉండాలా లేదా? అలా ఉండకపోతే నా సలాత్ ఎలా సరి అవుతుంది చెప్పండి? ఇది నా సలాతు, ఇది నేను నమాజ్, ఇది నేను కరెక్ట్ గా ఆచరించాలి అనే ఆలోచన నాకు లేనప్పుడు నేను నమాజ్ ఎలా ఆచరిస్తాను చెప్పండి? మీరు మస్జిద్ లో కూర్చుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఎంతమంది మీకు దొరుకుతారు? దొంగలు. ఎవరు దొరుకుతారు? చెప్పండి. అల్లాహ్ అక్బర్ నిలబడతాడు, వాడికేం పోయింది, అలా నిలబడ్డాడు, ఈడు నిలబడ్డాడు, అటు చూస్తుంటాడు. ఉంటారు దొరకరా? అందుకని తన నమాజులే పాడు చేసుకుంటున్నారు. ఆ నాది అనే విషయం ఆలోచన లేనప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ముస్లిం అని పేరు పెట్టాడు. ముస్లిం అనే పేరు ఎవరి వర్తిస్తుంది మీకు తెలుసు. పూర్తిగా ఇస్లాంకు సంబంధించిన అన్ని ఆచరణలపై పూర్తిగా వర్తించినప్పుడే అది వర్తిస్తుంది. అన్ని వస్తువులపై అది అప్లై అయినప్పుడే పూర్తిగా అప్లై అవుతుంది. అది పూర్తిగా అప్లై ఎవరి వల్ల కాదు. ఎందుకు? మన జీవితంలో అన్ని వస్తువులు ఒకేసారి రావు. ఒకటి వస్తుంటుంది. 14-15 సంవత్సరాల వరకు యుక్త వయసు వస్తుంది. ఆ తర్వాత ఇస్లాం గురించి కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటాడు. పెళ్ళంటే అసలు వాడికి ఇప్పుడు తెలియదు.
పెళ్లి అవుద్ది ఒక చోట, ఇంకో పాయింట్లో వెళ్ళిపోతాడు. పెళ్లి అయినానే పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆచరణలో కొన్ని పెట్టాలి. ఆ తర్వాత పిల్లలు పుడతారు, నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాడు. అప్పుడు పిల్లలు పుట్ట వరకు వాడు తండ్రి కాలేదు, వాడు వైఫ్ తల్లి కాలేదు. ఈ మార్పు ఒకేసారి అవన్నీ. అందుకని ఈ పర్ఫెక్షన్ అనేది ఒకేసారి రాదు, జీవితాంతం కొనసాగుతుంటుంది. కొంతమంది జీవితాల్లో కొన్ని వస్తువులు రావు అసలు. ఎంతో మంది హత్య చేయకుండా చనిపోయారు. చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఒక సమయం ఉంది, వెళ్ళలా. అవునా కదా? ఎంతో మంది ఇస్లాం స్వీకరించారు, ఇంకో నమాజ్ చేయకముందు, ఒక్క నమాజ్ కూడా చేయకముందు షహీద్ అయిపోయారు, చనిపోయారు. ఇటువంటి పరిస్థితులు తెలుసు కదా మనకి. అందుకని అన్ని ఒకే రావు. ఈ పర్ఫెక్షన్ అనేది చావు వరకు, వాబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్, నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని చావు వచ్చే వరకు ఆరాధిస్తూ ఉండు, అది కంటిన్యూటీ ఉండాలి. ఇది ఇస్లాం. ఏదో సర్కస్ లో ఎలిఫెంట్ వచ్చి కుర్చీ మీద కూర్చుంది హాహా అని చప్పట్లు కొట్టడం కాదు లైఫ్ అంటే. ఇది ఇస్లాం. ఇది ఇస్లాం. ఈ ఇస్లాంకు సంబంధించిన ఈ వివరాలు ఈ హిజ్రీ క్యాలెండర్కి సంబంధించి చెప్తుంది ఏంటంటే, మన సంస్కృతి ఒకటి ఉంది, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. బండబండగా గుర్తుంచుకుంటే కొన్ని తేలికైన వస్తువులు తేలిక అవుతాయి అనే ఒక మనవి చేసుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, మొహర్రం నెలలో ఇస్లాం క్యాలెండర్ ప్రారంభమైంది. ఆ తర్వాత దీనికి కావాల్సిన సరంజామా ఏంటో ఇంకోసారి ఎప్పుడన్నా మనం మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం మాత్రం మీకు చెప్పాను, మొహర్రం నెలతో క్యాలెండర్ ప్రారంభమవుతుందని. దీన్ని సహాబాయి కిరామ్ సెటిల్ చేసి ఇది హిజ్రీ పేరు ఇచ్చారని కూడా మనం చెప్పుకున్నాం. ఇక మొహర్రం నెలకు వచ్చి ఎందుకు ఇవి గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, ఈ మొహర్రం నెలలో మన ప్రీతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 10వ తారీఖున ఉపవాసం పాటించేవారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎప్పుడు పాటించారు తెలుసా మీకు? ఆయన మక్కాలో ఉన్నప్పుడే పాటించారు. మక్కాలో ఉన్నప్పుడే పాటించారు. ఎవరిని ఆదేశించాల, ఆయన పాటిస్తున్నారని చూసి జనాలు పాటించారు. మదీనా వెళ్ళిన తర్వాత జనాలలో ప్రకటన చేశారు, ఆషూరా ఉపవాసం పాటించండిరా బాబు అని. మదీనాలో, మక్కాలో ఇస్లాం స్వీకరించి హిజ్రత్ వెళ్ళిన వాళ్ళు మదీనాలో ఉన్నారు. మక్కాలో స్థానికంగా ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మక్కా మదీనా కాకుండా చుట్టుపక్కల వాళ్ళలో ఎవరికి ఇస్లాం నచ్చిందో అక్కడ ఇస్లాం స్వీకరించి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం పాటించి ప్రకటిస్తే ఉపవాసం పాటించారు. ఒక చోట ఉండరు కదా, అటు ఇటు పని చేస్తారు, అటు పని పెడతారు, ఇటు పని మీద పెడతారు. అక్కడ మదీనాలో యూద కుటుంబాలు కూడా ఉండేవి. వాళ్ళు ఉపవాసం పాటించేవారు. వీళ్ళు పని చేయడానికి వాళ్ళ పొలాల్లో వెళ్ళేవారు. వాళ్ళ కార్యక్రమం ఇదంటే మనం ఫ్యాక్టరీస్ లోకి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఉన్నట్టు పరిస్థితులు ఏమున్నాయి అక్కడ ఉండగా వాళ్ళ దగ్గర పని కోసం వెళ్ళారు. వాళ్ళు అడిగారు, ఏమయ్యా ఉపవాసం పాడుతున్నావు? నేను ఉపవాసం ఉన్నానండి. ఎందుకున్నావు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం ఉన్నారు. అందుకే నువ్వు ఎందుకున్నావు? వీళ్ళు అడగల, కానీ వాడు తెలిసింది వాడు ఉపవాసం ఉన్నాడు. వారు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అయ్యా మేము మాకు వెళ్తే బయట తెలిసింది యూదులు కూడా ఇవాళ ఉపవాసం పాడుతున్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళకి సలహా ఇచ్చారు, మీరు వెళ్ళి అడగండి, మీరు ముందు ఎందుకు ఉపవాసం ఉన్నారని అడగండి వాళ్ళని అని ఆదేశిస్తే వీళ్ళు వెళ్ళి అడిగారు. అడిగితే వాడు ఏం చెప్తారంటే, ఈ రోజున మొహర్రం 10వ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిరౌన్ యొక్క గ్రిప్ మరియు పట్టు నుండి మూసా అలైహిస్సలాం మరియు ఆయన జాతి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సురక్షితంగా కాపాడాడు. కృతజ్ఞతాపూర్వకంగా మేమందరూ మూసా అలైహిస్సలాం గారు ఉపవాసం పాటించారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఉపవాసం పాటిస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మూసా అలైహిస్సలాం గారు మా పెద్దన్నయ్య గారు, ఆయన మేము వదులుకుంటాం ఏంటి, మేము కూడా ఉపవాసం పాటిస్తాం అని చెప్పారు. కానీ ఆ విషయం మూసా అలైహిస్సలాంతో ముడిపడింది కాదు, అంతకు ముందు నుంచే ఉంది. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాలం నుంచి ఉంది. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించారు. కానీ సహాబా అడిగారు, అయ్యా మీరు యూదులకి క్రైస్తవులకి వాళ్ళు చేస్తున్న ఆచరణల నుంచి అడాప్ట్ చేసుకునే ముందు ఒకసారి 2 సార్లు ఆలోచించండి, వాళ్ళు అడుగుజాడల్లో నడవద్దు అని సలహా ఇచ్చారు. అందుకని వాళ్ళు ఉపవాసం పాటిస్తున్నారు, మేము కూడా ఉపవాసం పాటిస్తున్నాం. 2 క్లాష్ అవుతున్నాయి లేక మ్యాచ్ అవుతున్నాయి. మీరు ఏం చెప్తారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని మేము డ్రాప్ చేసుకునేది ఉండదు, మేము చేస్తున్నది మంచి పని. వాడెవడో చేస్తున్నాడు, వాడికి మనం క్లాష్ అవుతున్నామని మనం డ్రాప్ చేసుకునేది లేదు. మనం 2 రోజులు పాటిస్తాం.
మేము ముందుంటాం, వెనకుండేది లేదు, తగ్గేది లేదు. ఈ ఆలోచన కూడా మనకు ఈమానుకు సంబంధించి ఉండాలి. తగ్గేది లేదు. ఎక్కడ? ఈమానుకు సంబంధించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడిచే విషయం సంబంధించి తగ్గేది లేదు అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మనం డ్రాప్ చేసుకోవసరం లేదు. ఎంతవరకు మనకు షరీయత్ పర్మిషన్ ఇస్తుందో అంతవరకు వెళ్తాం మేము. ఇది చాలా ముఖ్యమైన వస్తువు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను 9-10 వచ్చే సంవత్సరం నేను బ్రతికుంటే 9-10 రోజుల్లో ఉపవాసం ఉంటాను అన్నారు. నిజమే. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేరు, చనిపోయారు ఇంకో మొహర్రం వచ్చే ముందు. అందుకని పండితులు ఏం చెప్తున్నారంటే 9-10 రోజులు 2 రోజు ఉపవాసాలు పాటించుకుంటే ఏ సమస్య మనకి రాదు. బహుశా 2 రోజులు శుక్రవారం శనివారం వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు, శనివారం ఆదివారం వచ్చినా సమస్య ఉండదు. ఈ సంవత్సరం బహుశా మనకైతే సోమవారం మంగళవారం రావచ్చు. కాబట్టి ఒకవేళ సోమవారం ఉండకపోతే మంగళవారం మరియు ఆ తర్వాత ఫాలోయింగ్ డే 2 రోజులు ఉపవాసం ఉంటుకోవడానికి అనుమతి ఉంది. ఎలాగూ మనం ఈజీగా ఉపవాసాలు 2 పాటించుకుంటే, కావాలంటే ఇంకోటి యాడ్ చేసుకుని నఫిల్ ఉపవాసాలు కాబట్టి 3 రోజులు ఉన్న ఎటువంటి అభ్యంతరం సమస్య ఉండదు. ఒకటి ఇది. ఒకటి తర్వాత ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎవరం, మనం ఈ చర్చించుకునే విషయంలో మాట్లాడమా లేదు. మనం ఎవరం? మనలోంచి ప్రతి ఒక్కడు అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెబుతున్న ముస్లిం. అవునా? ఇది నా ఈమాన్, ఇది మీ ఈమాన్ కదా. మీ వరకు శాయశక్తులా దాన్ని సంరక్షించుకునే బాధ్యత మీది, నా ఈమాన్ సంరక్షణ బాధ్యత నాది. దీనికి కావలసిన వస్తువుల్లో నేను యహ్యా గారు ఏం చేశారు, ఖలీల్ గారు ఏం చేశారు, ఈసా గారు ఏం చేశారు, మూసా గారు చేశారు అవసరం నాకేమైనా ఉందా? 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 లేదు, లేదు. నా ఫేవర్లో వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే, నా పనిని ఈజీ చేసే వస్తువు ఏదన్నా ఉంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాను. అవునా కదా? నా ఫేవర్లో ఉండి నా పనిని ఈజీ చేసేదైతే నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. నా పనిని ఇబ్బంది పెట్టేదైతే బాబు నీ దారిని పెట్టుకో, నీ దగ్గర నువ్వు ఉండు, నా దగ్గర నేను ఉంటాను. నా ఈమాన్ కోసం నువ్వు రేపు పొద్దున పనికిరావు, నువ్వు నాకు పనికిరావు. షరియత్ అదే చెప్తుంది మాకు. మనందరికి చెప్పేది ఏంటంటే రేపు మనం మరణించిన తర్వాత ఒక తండ్రి తన కుమారుడికి పనికి రాడు, ఒక కుమారుడు తండ్రికి పనికి రాడు, ఒక భార్య భర్తకు పనికి రాదు, ఒక ప్రవక్త తన ఉమ్మతుకు పనికి రాడు. ఒక ప్రవక్తకు పనికి రాడు. పనికి వచ్చింటే ఏదన్నా ఆపద వస్తే దాన్ని సపోర్ట్గా నిలబడటానికి, సంరక్షించడానికి, సమస్య నుంచి కాపాడటానికి, ఆ బాధ నుంచి తొలగించడానికి పనికి రావాలి. ఎవరూ పనికిరారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉండంగానే తన కుటుంబం వాళ్ళని పిలిచి యా బనీ హాషం లా ఉగ్ని అన్కుం మినల్లాహి షైఆ, రేపు అల్లాహ్ ఆపద ఏదన్నా వచ్చి మిమ్మల్ని మీరందరూ పట్టుబడితే ఈ ముహమ్మద్ మిమ్మల్ని ఏం కాపాడలేడు. బను హాషిం కుటుంబం వంశం దాంతోనే కంటిన్యూ అవుతుంది. నేనేం చేయలేదని చెప్పిన రక్త ఏదన్నా ఇంకో మనసులో ఉంటుందేమో, నా బిడ్డ ఫాతిమా ఉంది, నా నాన్న నాకేమైనా పనికొస్తాడులే అనుకునే ఆవిడ మనసులో ఏదన్నా ఎక్కడన్నా మినుమినుకుగా ఏదన్నా ఆలోచన ఉండొచ్చు అని పిలిచి అనుకోవచ్చు. ఆవిడ యా ఫాతిమా బింత్ ముహమ్మద్ కుమార్తె ఫాతిమా, నువ్వు కూడా విను, వలా ఉగ్నియన్కి మినల్లాహి షైఆ, రేపు అల్లాహ్ దృష్టి దర్బారులో నువ్వు పట్టుబడితే నీ నాన్న ఏమి చేయలేడు. ఎందుకంటే పట్టుకునేది ఎవరు? ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ పట్టుకుంటే ఎవరూ విడిపించలేడు. మన వరకు మనం చేయాల్సిందంట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగు జాడల్లో నడుస్తూ ఆ రోజున అల్లాహ్ మనల్ని పట్టుకోకుండా ఉండట్టు మనం జాగ్రత్త పడాలి. మన పని వల్ల, మన మాట వల్ల, మన కార్యం వల్ల, మన చేత వల్ల ఏ దోషం వస్తుందో ఆ దోషం వల్ల అల్లాహ్ పట్టుకుంటాడు. కాబట్టి ఆ దోషం దగ్గరికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది మనం చేసుకోవాల్సింది. ఆ మాట నేర్చుకోవడానికే ప్రవక్త గారు వచ్చారు.
ఇప్పుడు ప్రపంచంలో రంగురంగుల బట్టలు, రంగురంగుల త్రాళ్ళు, రంగురంగుల పోగులు, రంగురంగుల ఉంగరాలు, ఇటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? అటువంటి వాళ్ళు అలాంటి రంగురంగుల మాటలు కూడా చెప్తున్నారు, జనాల్ని మభ్యపెడుతున్నారు, సన్మార్గం నుంచి తప్పించి దుర్మార్గంపై తీసుకెళ్తున్నారు. తమ జేబు కోసం, తమ పొట్ట కోసం, తమ పేరు కోసం, తమ నమ్ముకున్న ఒక ఆలోచన కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలు సన్మార్గంలో ఉన్న వాళ్ళని తప్పించి దుర్మార్గం వైపు తీసుకెళ్తున్నారు. ఒక పేరు కూడా చెప్పడం నాకు బాగా సిగ్గుగా ఉంది. ఎవరి పేరు నేను చెప్పను, అవసరం లేదు నాకు. అటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు. అల్లాహ్ ఏం చెప్పాడో దానికి విరుద్ధంగా చెప్పేవాడు నాకు ఎందుకండి? అల్లాహ్ మనందరి కోసం ఖురాన్ అవతరింపజేశాడా లేదా? వాడు నిలబడి జనాల్లో మీరు ఖురాన్ చదవద్దు, చదివితే మార్గం పోతుంది నువ్వు అంటున్నాడంటే వాడు ఎంత బరి తగ్గించాడు లెక్కండి మీరు. ఎవడన్నా దారి తప్పి ప్రయాణికుడు పొరపాటున మీ చేతికి తగిలితే మీరేం చేయాలి తెలుసా? వాడిని ఆదరించి, గౌరవించి, వాడి భయాన్ని తొలగించి, నువ్వేం వర్రిగాకరా, నేనున్నాను నీకు, నేను ఒక ముస్లింని, అల్లాహ్ని నమ్మేవాడిని, నేనున్నానుగా, రా, తోడుగా తీసుకెళ్ళి ఇంటికెళ్ళి అవసరమైతే భోజనం పెట్టి వాడికి మంచి వాతావరణం కల్పించి వాడు వెళ్లే ముందు ఖురాన్ వినిపించండి అని ఖురాన్ చెప్తుంది. వాడికి ఖురాన్ వినిపించండి అని. అలా దారిలో దొరికిన వాడికి మీరు ఎంత ఖురాన్ వినిపిస్తారు? అక్కడ వెళ్ళిన తర్వాత హారీ అబ్దుల్ సమద్ క్యాసెట్ పెట్టి సూరతుల్ బక్రా పెడతారా? ఆయన 3 గంటలు చదువుతాడు సూరత్ బక్రా, అంతవరకు వాడు ఉంటాడా? ఒక ముఖ్యమైన సందేశం, 2-3 ఆయతులు మంచి పద్ధతిలో వాడికి వినిపిస్తే ఇది ఖురాన్ అనే ఆలోచన వస్తుంది, ఇది అల్లాహ్ యొక్క మాట అనే ఆలోచన వస్తుంది, ఒక మంచి పద్ధతిలో చదివింది అతను ఎఫెక్ట్ అవుతుంది అని అల్లాహ్ చెప్తున్నాడు. మరి దానికి కొంచెం అర్థం అతను దగ్గరలో ఉన్న భాషలో చెప్పేస్తే ఏం నష్టమవుతుంది? కానీ ఈ పండితుడు ఏమంటున్నాడంటే ఖురాన్ అర్థం నువ్వు చదివావంటే నీ మార్గం పోతుంది అంటున్నాడు. ఇక ఎవడు చదువుతాడు? వాడు ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నవాడు ఎవడన్నా చదువుతాడా మీరు చెప్పండి? వాడి ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నవాడు ఎవడన్నా చదువుతాడో చెప్పండి. రైట్? ఒక పండితుడు చెప్తున్నాడు, వీళ్ళు అరబుల్లో ఉండేవాళ్ళు తౌహీద్ 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 అల్లాహ్ గురించి మాట్లాడుతుంటారు, రైటే. కానీ ఒకడు నన్ను నుంచోబెట్టి కేరళలో వచ్చినటువంటి వరదల్లో అడ్డం పెట్టుకుని నిలబెట్టి అడిగాడు, నువ్వు ఫలానా వలి ఫలానా వలి ఫలానా వలి ఫలానా వలి అంటున్నాడే, ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వలి ఏమన్నా కాపాడాడా నిన్ను అని అడిగాడు. నన్ను అడుగుతాడా వాడు? చెప్తాడు ఏం చూడండి, వాడు ఏమని అడిగాడు? ఫలానా వలి ఫలానా వలి ఫలానా వలి ఫలానా వలి అని చుట్టూ తిరుగుతుంటావే, ఈ వరదలు వచ్చినప్పుడు వలి నీకేమన్నా కాపాడా అని అడిగాడు అంటాడు. ఎవరు అడిగాడు? అడిగితే ఈ లోపల నుంచి ఏం పుట్టింది? వీడు నన్ను అడిగేవాడా? వీడు సమాధానం చెప్పాలా, లేకపోతే వీడు నన్ను అడిగేవాడా అని నీ మనసులో నుంచి ఆక్రోశం వస్తుందా? ఆలోచన చూడండి. నన్ను అడిగేవాడా వీడు అన్నాడు. అవునా? సరే, వలి కాపాడలేదు, అల్లా కాపాడాడా అని అడుగుతున్నాడు. ప్రశ్న ఎవడి మీద వేశాడు? ప్రశ్న ఎవడి మీద వేశాడు? అడగొచ్చా? నువ్వు పండితుడివేనా? నువ్వు పండితుడివేనా? అల్లాపై నువ్వు అడుగుతావా? స్ట్రైక్ అవుతుందా సాబ్? మాట స్ట్రైక్ అవుతుందా? మీ చిరునవ్వు నాకు ఒక ఐడియా ఇస్తుంది, మీకు అర్థమవుతుందా లేదా నాకు ముఖ్యం కావాలి. అల్లాని అడుగుతాడా? వరదలు పంపించింది వలి కాదు, ఆయనే పంపించినప్పుడు ఆయన కాపాడాడా నువ్వు అడగడానికి నీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇలా బుద్ధి లేని వాళ్ళు జనాలు గైడ్ చేస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఛానల్స్ ఓపెన్ చేసి జనాలను పెడుతున్నారు. అర్థమవుతుందా మీకు? అందుకని జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని మనం కాపాడుకోవాలి, మమ్మల్ని మనం కాపాడుకోవాలి.
మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మన ఈమాన్ని మనం సంరక్షించుకోవాలి. ఈమాన్ లేకపోతే స్వర్గంలో ప్రవేశం లేదు. స్వర్గంలో ప్రవేశం లేదు. మన ఈమాన్ నేను కాపాడుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఆయన దజ్జాల్ గురించి ప్రస్తావన చేశారు. దజ్జాల్ వచ్చేస్తున్నాడు అని. ఎక్కడో ఎవరి గురించో కొంతమంది సహాబా కొన్ని విషయాలు తీసుకొచ్చారు. అయా ఫలానా చోట దజ్జాల్ ఉన్నాడంట. ఆయన ఏం చెప్పారంటే, మీరేం బాధపడబాకండి అయ్యా, నేను ఉన్నాను. నేను ఉండంగా దజ్జాల్ వచ్చాడంటే అతని సంగతి నేను చూసుకుంటాను. నేను మామూలు మనిషిని కాదు, మహావీరుణ్ణి. అటువంటి ఎన్నో దజ్జాలని నేల కనిపిస్తాను, మట్టి కనిపిస్తాను. నేను ఉండంగా అభయమిచ్చారు మోసాసలం గారు. నేను ఉండంగా అల్లా ప్రవక్త రూపంలో మీకేం భయపడవసరం లేదు. కానీ నేను లేనప్పుడు వస్తే మీలోంచి ప్రతి ఒక్కడూ మిమ్మల్ని సంరక్షించుకోవడానికి బాధ్యుడు. ఇంకోడెవడో వచ్చి కాపాడలేదు అని మీరు అనుకోవద్దు. ఎవరి మీద ఇచ్చారు బాధ్యత? ఖయామత్ వస్తుంది. మీరు తమ ఈమాన్ కాపాడుకోవడానికి ఒక జమాత్ అనేది ఉండి, ఈమాన్ గురించి, ఈమాన్ పట్ల, ఈమాన్ని ఆదరిస్తూ, ఈమాన్ని గౌరవిస్తూ, ఈమాన్ని గొప్ప పీటగిస్తూ ఉన్న జమాత్ ఏదన్నా ఉంటే ఆ జమాత్ లో కలిసిపోయి నేను కూడా మీతో పాటు ఉన్నాడు రా అని చెప్పండి. ఒక ఆయన అడిగాడు, ఆ రోజున జమాత్ లేకపోతే నీ బాధ్యత నువ్వు తీసుకో. అవసరమైతే చెట్టుల్లో, పుట్టల్లో, పర్వతాల్లో, కొండల్లో, రాళ్లల్లో, రప్పల్లో వెళ్ళిపోయి అక్కడ జీవితం గడుపు. కావాలంటే చెట్ల యొక్క ఆకులు, దాని యొక్క బెరడులు, ఆ బెరడు స్కిన్ ఏమంటాం మనం, బార్క్, అది తిను, ఈమాన్ను కాపాడుకో అన్నారు. ఈమాన్ ముఖ్యము, దాన్ని కాపాడుకునే అవసరం మనపై ఉంది. మనలో ప్రతి బాధ్యత. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇది మనకు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఆ రోజున హుసైన్ రదియల్లాహు తాలా అన్హు గారిని హతమార్చారు. ఆ రోజు ఆషూరా 10వ రోజున. ఆ రోజుల్లో రాజ్యపాలన యజీద్ బిన్ ముఆవియా చేతుల్లో ఉంది. నిజమే, యజీద్ బిన్ ముఆవియా నిజంగా చెడ్డవాడు, ఒప్పుకున్నాం. హుసైన్ బిన్ అలీ ఇద్దరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర సమీప బంధువులు, గొప్పవాళ్ళు, ఒప్పుకున్నాం, నిజమే. కానీ ఇమాం హుసైన్ బిన్ అలీ బిన్ రజిల్లాహు తాలా అన్హు మదీనా నుంచి మక్కాకు ఎప్పుడు వెళ్ళారో ఎవరికీ తెలియదు. మక్కా నుంచి ఇరాక్ వాళ్ళకు ప్రయాణం బయలుదేరినప్పుడు ఇబ్నే అబ్బాస్ వచ్చి, చాలా పెద్ద ఆయన అప్పుడు వయసులో, అరే అబ్బాయి, నీ ఒంటెకు నేను అడ్డంగా పడుకుంటానంటే నువ్వు ఆగిపోతానంటే నేను అడ్డంగా పడుకుంటాను రా నీ కోసం, నువ్వు వెళ్ళొద్దురా అని బతిమాలితే, పెద్ద ఆయన మేము డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను విన్నాను అంటుంటాడు మా అన్నయ్య. ఆ మాట ఆయన చెప్పాడు, నేను డిసైడ్ అయిపోయాను బాబాయ్, నువ్వు ఏం చెప్పినా అవలేదు, వెళ్ళాల్సిందే అని వెళ్ళాడు. రైట్. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక చిన్న విషయం మనందరికీ తెలిసిందే, చెప్తున్నాను. కొన్నేళ్ల ముందు ఢిల్లీ చుట్టుపక్కల రోడ్లపై గుంటలు తవ్వేసి, మేకులు వేసి, గోడలు కట్టి ఏం చేశారు? ఎవరు రాకుండా చేశారు? ఉగ్రవాదులా? రైతులేగా, మనవాళ్లేగా, ఓటేసిన వాళ్లేగా, అవునా? ఎందుకు చేశారు? ప్రభుత్వం ఎందుకు చేసింది? తన వరకు కట్టడి చేసుకోవాలని, అశాంతిని నిర్వహించాలని, శాంతి పద్ధతులు ఉండాలని వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చేశారు. అది తప్పు కావచ్చు, కరెక్ట్ కావచ్చు, తర్వాత సంగతి. నిజమా? ఆ లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళు, ఈ టీం వస్తుంది, దీన్ని కంట్రోల్ చేసాను కూడా చేస్తారా? ఇన్ని పుస్తకాలు, నేను తిరిగేసిన అన్ని పుస్తకాలు, ఎక్కడ కూడా ఒక పుస్తకంలో కూడా అరే హుసైన్ బిన్ అలీ వస్తున్నాడు, అతను వస్తే మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి ఏదన్నా కమాండ్ చేస్తూ యజీద్ రాసిన ఒక్క లెటర్ కూడా లేదు. కనీసం ఒక లెటర్ ఉంటే ఇక్కడ వాడు రాగానే ఆయన కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఆయన బాధ పెట్టడం. ప్రభుత్వాల్లో ప్రభుత్వం ఫేవర్లో పనిచేసే ఎంతో మంది ఆఫీసర్స్ ఉంటారు. వాడు నిజంగా మాట్లాడాలంటే వాడు ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయకూడదు. వాడు ఒక ఆఫీసర్, బాధ్యతలో ఉన్న వ్యక్తులు, కానీ చేసేవాళ్ళు ఉన్నారు. బహుశా ఆ రోజుల్లో కూడా ఉన్నారేమో.
వాళ్ళు నాకు ఈయన ఈ విధంగా కట్టడి చేస్తే నాకు 4 రూకలు వస్తాయని, కొంత డబ్బు వస్తుందని, ఆయన సంతోషపడి నాకు ఒక జాగీర్ ఇస్తాడని, లేకపోతే తన కూతురు నన్ను పెళ్లి చేస్తాడని ఏదో ఆలోచన కలిగి ఉండొచ్చు ఆయనకి. ఆ పోపుటకి ఆ విధంగా అల్లరి జరగకుండా వాడు కట్టడి చేశారు. ఆ కట్టడిలో భాగంగా హుసేన్ రజియల్లాహు తాలా షహీద్ అయ్యారు. అది అందుకూడా అది గీతలో ఒక భాగం, విధి రాతలో ఒక భాగం. అది ఎప్పుడు జరిగింది అంటే హిజ్రత్కి 50 సంవత్సరాల తర్వాత జరిగింది. హిజ్రత్కి 50 సంవత్సరాల వరకు కూడా జనాలు ఆషూరా ఉపవాసం పాటించారు. ఆ ఉపవాసం పాటించిన వాళ్ళలో కూడా హుసైన్ రజియల్లాహు తాలా గారు కూడా ఉన్నారు. ఆయనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక సెకండ్ కోసం ఈ ఆలోచన ఉండదు. నేను ఇరాక్ వెళ్తున్నాను, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, నన్ను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారు అనే ఆలోచన ఒక పాయింట్ లో కూడా ఆయనకు లేదు. బయలుదేరేటప్పుడు లేదు. అంత పరిస్థితి ప్రశాంతంగా ఉంది పరిస్థితి. ఆయన ఇరాక్ లో చేరిన తర్వాత ఆయన ముందుగా పంపించిన ఆయన అన్నగారు ముస్లిం బిన్ అఖీల్ హతమయ్యారు అని తెలిసిన తర్వాత అప్పుడు ఆలోచన వచ్చింది ఆయనకి, ఆహా ఈ లోకల్ పీపుల్ నన్ను పిలిచి మోసం చేశారు కదా అని. అప్పుడు వచ్చింది ఆయన టీం వెళ్తుంటే ఆ టీంలో 3 బస్తాలు లెటర్స్ ఉన్నాయి. బస్తాలు ఒట్టి లెటర్స్. నేను వెళ్ళి అక్కడ చూపిస్తాను వాళ్ళకి, మీరు రాసిన లెటర్స్ రా అని చూపిస్తానని తీసుకెళ్లారు ఆయన తోడుగా. అవేం పనికిరాలా. ఒక్క ఇరాకీ వాడు కూడా ముందుకొచ్చి అయ్యా మిమ్మల్ని పిలిచింది మేమే, కానీ ఇవాళ మేము నిస్సహాయులుగా ఉన్నాం, మమ్మల్ని క్షమించండి అని అనలా. మోసం చేశారు, దగా చేశారు. ఆయన హతమయ్యే వరకు తోడుగా ఉన్నారు. కానీ చంపిన తర్వాత ఎవరికారు చేతులు దురుపుని పారిపోయారు. ఈ బాధ్యతను ఇరాక్ వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్లి సిరియాలో ఉన్నటువంటి అమీర్ పై పెట్టేసి ఇదంతా ఆ యజీద్ చేసిన పని అని యజీద్ని తిట్టడం పెట్టుకున్నాం. ఇది ఎందుకందండి? నిజమే, యజీద్ చేశాడే అనుకున్నాం, అబ్బా కొట్టక అనుకుందాం. దానివల్ల నా ఈమాన్ పెరుగుతుందా? చెప్పండి, దానివల్ల నా ఈమాన్ పెరుగుతుందా? హుసైన్ గారిని పిలిచి చంపేశారు, ఇరాక్ వాళ్ళు చేశారని అనుకుంటున్నాను. ఇది నా వాదన. ఇది మీకు తెలిస్తే మీ ఈమాన్ పెరిగిందా? రేపు ఈ 2 వస్తువుల గురించి అల్లాహ్ నన్ను అడుగుతాడా? చెప్పండి. ఖబర్లో అడిగే ప్రశ్నలు 3, కొంతమంది 4 అంటున్నారు. ఈ 2 అవసరం సంబంధించి 2 ప్రశ్నలు ఉన్నాయి అందులో. అయినప్పటికీ 3 ఎక్కేసుకుందాం చిన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ 3 ప్రశ్నల్లో ఇవి ఉన్నాయా? చెప్పండి, లేవు కదా. అందుకని ఒక రోజు ఏం జరిగిందంటే ఢిల్లీలో ఒక పెద్ద వాదోపవాదాలు ఒక టీం పెట్టారు, ఒక ఏదో కాన్ఫరెన్స్ పెట్టారు. అందుట్లో ఈ మన ముస్లిం యూనివర్సిటీ ఫౌండర్ ఎవరండి? సర్ సయ్యద్ కదా, సర్ సయ్యద్ గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన వచ్చి అడిగాడు, ఇప్పుడు మావియా గారు ఇలా ఉన్నారు, హుసైన్ గారు ఇలా ఉన్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీరు ఎవరు సపోర్ట్ చేస్తారండి? ఎవరు చెప్పింది అన్నమాట? ఇక్కడ కనపడండి, చెయ్యి కనపడండి. ఓకే, నిజం కదా, మీ సపోర్ట్ కనపడుతుందా నాకు? రైట్. అప్పుడు ఆయన చెప్పారంటే నేను ఈయన్ని సపోర్ట్ చేయను, ఆయన్ని సపోర్ట్ చేయను, నేను కొత్త పార్టీ పెడతాను అన్నాడు. నేను ఈయన్ని సపోర్ట్ చేయను, ఆయన్ని సపోర్ట్ చేయను, నేను కొత్త పార్టీ పెట్టి నేను కూడా ఒక జెండా పట్టుకు నిలబడేవాడిని అన్నాడు ఆయన. ఆ మాటలోకి అర్థం, చాతుర్యం ఏమిటో మీరు గమనించండి. ఈ సపోర్ట్ చేయటం వల్ల కానీ ఆ సపోర్ట్ చేయటం వల్ల నాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. వాళ్ళు సహాబా, వాళ్ళు పర్వతాలు ఈమాన్లో. వాళ్ళని మనం ఆదరిస్తున్నాం. ఎందుకు తెలుసా? వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాని తమ కళ్ళతో చూశారు. ఆయన బాధల్లో షేర్ చేసుకున్నారు, ఆయన కష్టాలను షేర్ చేసుకున్నారు, ఆయన ఆకలిని షేర్ చేసుకున్నారు, ఆయన కోసం ప్రాణం అర్పించారు, ఆయన ఒక ఆదేశం కోసం ఎగిరి పరిగెత్తారు, ఆయనకు వెన్నుదన్ని నిలబడ్డారు. వెన్నుదన్ని నిలబడ్డారంటే సపోర్టివ్గా నిలబడ్డారు. వాళ్ళు ఒక్క మాట కూడా మీరు అనకండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అది మేము ఒప్పుకుంటాం, ఆదరిస్తున్నాం. వాడు సహాబా. వాళ్ళు చేసిన ప్రతి వస్తువు కరెక్ట్, నిజమే.
వాళ్ళు చేసిన వాళ్ళ నియతకు బట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర వాళ్ళకి స్థానం ఉంది. ఖురాన్లో అల్లాహ్ ఏమన్నాడు? రదియల్లాహు అన్హుం వరదు అన్హు. వాళ్ళలోంచి ప్రతి ఒక్కడు అల్లాహ్ అంటే రాజీ అయ్యాడు. వాళ్ళ చేతలను, వాళ్ళ మాటలను, వాళ్ళ కార్యాలను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ పద్ధతిని, జీవన శైలిని అల్లాహ్ అంటున్నాడు రజు, అల్లాహ్ కూడా రాజీ అయిపోయాడు. ఇంకేం కావాలి? మీ గురించి నా గురించి రాజీ అవ్వాలంటే మనం ఏ లెవెల్లో ఎదగాలి? రాజీ అవ్వడానికి మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పుకుంటే మా తాతగారు పెద్ద సుల్తాన్ అండి అంటే ఒక పైసా వచ్చేది లేదు నాకు. నేను సుల్తాన్ కావడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, నా జీవితాంతం ధారపోయాలి ఇస్లాం కోసం, ఇస్లాం ఆలోచన కోసం, ఇస్లాం స్పిరిట్ కోసం, ఇస్లాం బోధిస్తున్న బోధనల కోసం, ఇస్లాం చేస్తున్నట్టు ఆచరణ కోసం. ఇది మనకు ముఖ్యమైతే అప్పుడు ఆ రెండు వ్యక్తుల యొక్క అవసరం నాకేముంది? మొహరం నెల రాగానే రంగురంగుల బట్టలు వేసుకుని మన పండితులు ఈ రెండు వస్తువులు ముందు తీసుకొచ్చి అదే పూర్తి ఈమానం లెవెల్లో మనం ముందుకు తీసుకొచ్చి మన టైం పాడు చేస్తున్నారు, సమయం పాడు చేస్తున్నారు, డబ్బు పాడు చేస్తున్నారు, మన ఈమాన్ని పాడు చేస్తున్నారు. దాని అవసరం ఏంటి చెప్పండి? హుసైన్ కంటే ఎక్కువ స్థాయిలో ఇంకా దారుణమైన పరిస్థితుల్లో మరణించింది ఎవరు? ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రలియల్లాహు తఆలా అన్హు గారు. ఉస్మాన్ గారి ఇంటి ముందు తన సంతానాన్ని, తన తోబుట్టువుల్ని, స్త్రీలు కాదు పురుషులు, తోడు ఉన్న వాళ్ళని తీసుకుని ఆయన మెయిన్ గేట్ దగ్గర కాపలా అలీ రజల్లాహు తఆలా ఇస్తున్నారు. వెనకాల నుంచి దాడి చేసేవాళ్ళు ఇంట్లో ప్రవేశించి ఆయన హతమార్చారు. చెప్పండి, ఏ నేరం మీద? చెప్పండి, ఏ నేరము లేదు ఆయనది కదా. కానీ ఎప్పుడున్నా ఆయన గురించి మనం మాట్లాడామా? గేట్ దగ్గర అలీ రజల్లాహు సరిగ్గా సంరక్షణ ఇవ్వలేకపోయారు అని తిట్టామా? నువ్వు ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశావా అని అలీని అడిగావా? ఎందుకు అడగలా? అలీ అంటే మనకు పూర్తి విశ్వాసం ఉంది, ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన వరకు 100% పర్ఫెక్షన్ ఆయన ఎక్కడైనా సెట్ చేయడం అలా చేశారు. వాళ్ళందరూ ఎదురుగారు వస్తున్నారు, ఇటు నుంచి వస్తారు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఆలోచన కూడా పనిచేశారు. కానీ వాళ్ళు దొడ్డిదారులు వచ్చారు, తప్పుదారులు వచ్చారు, జరగాల్సిందో జరిగిపోయింది. దాన్ని ఎవరు, ఏ సహాబీ, ఒక్క సహాబీ, ఎంతో మంది ఉన్నారు ఆ రోజులు సహాబా, అలీ నువ్వు తప్పు చేశావల్లా. కానీ నేటి మూర్ఖులు రంగురంగుల బట్టల్లో, రంగునర్ర పోగుల్లో, రంగురంగుల వస్త్రాల్లో, రంగురంగుల ఉంగరాల్లో వచ్చి జనాల ముందు జనాలు మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఒక విషయం మనం ఏంటంటే వీటి వల్ల ఎవరికి వల్ల మన ఈమాన్ పెరిగేది లేదు, తరిగేది లేదు. అందుకని మన ఈమాన్ సంరక్షణ మనకు ఎక్కడుంది? ఖురాన్లో వెతుక్కోవాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గంలో వెతుక్కోవాలి. సమయం దొరికినప్పుడల్లా ఈ రెండు వస్తువులను తప్పకుండా చదవాలి. చదవకుండా మనకు విజ్ఞానం రాదు. అల్లాహ్ ఏమంటున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అల్లాహ్ అదే అంటున్నాడు. సమయం దగ్గర వస్తుంది, ఈ ఆయత్ దగ్గరికి వస్తాం. ఈ ఆయత్, ఇప్పుడు ఈ ఆయత్ నేను తర్జుమా చేస్తున్నాను. ఆ తర్జుమా చేసిన తర్వాత ఏం చెబుతాను మీరు ఆలోచించి నాకు చెప్పండి. మీరందరూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా అయితే ముందుగానే ఆలోచించి చెప్తుందో అలా చెప్పాలి నాకు. ఓకే, అల్లాహ్ అంటున్నాడు, ఖుల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పేయండి, ప్రకటించేయండి, జనాల్లో ప్రకటన విడుదల చేయండి, ఇన్ఫార్మ్ చేయండి. లెట్ దెమ్ బి ఇన్ఫార్మ్డ్. ఏమని? ఖుల్ యా అయ్యుహన్నాస్, ప్రజలారా. అందులో మీరున్నారా? లేమా? ప్రజలారా. ఓకే, ఖద్ జాకుం హక్కు మిర్ రబ్బికుం, అల్లాహ్ దగ్గర నుంచి సత్యం మీ దగ్గరకు వచ్చేసింది, మీ చేతుల్లో ఉంది, మీ కళ్ళ ముందు ఉంది, మీ ఎదురుగా ఉంది. ఖద్ జాకుముల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి. ఈ సత్యాన్ని, ఇది నా వంతు, ఇది నా భాగం, ఇది నా కోసమే వచ్చింది, నేను దీనికోసమే ఉన్నాను అని వెంటనే దాన్ని వాటేసుకుని తనదిగా జేబులో తీసుకున్నవాడు సన్మార్గంపై ఉన్నాడు. ఫమన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ దల్ల ఫఇన్నమా యదిల్లా. ఇది నాకొద్దు, ఇది నా కోసం రాలేదు, నేను దీనికోసం లేను, నేనెవరు, ఇదెవరు, నాకేం సంబంధం లేదు, అదో దారి నేనో దారి అని అనుకున్నవాడు వాడు మార్గభ్రష్టుడు. వాడు మార్గభ్రష్టుడు. ఫైన్ దల్ల ఫైన్నమా యదిల్ వమా అనా అలైకుం బివకీల్.
ప్రజలారా, నేను మీ విషయంలో ఎటువంటి బాధ్యుణ్ణి కాను. నా హాఫ్ సెంటెన్స్ పూర్తి చేశారు. నా ప్రశ్న అది కాదు. దీని ద్వారా ఏం తెలుస్తుంది మీకు? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పడం జరిగింది? బాధ్యత ఎవరి భుజాలపై పడింది? బాధ్యత ఎవరి భుజాలపై ఉంది? ఎవరిపై ఉంది? మనలోంచి ప్రతి ఒక్కడిపై ఉంది. వాడికి సంబంధించి. ఇది చిట్ట చివరిగా జనాలు చెప్పే మాట, కానీ మనకు ముందుగానే చెప్పేస్తాం, ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయంలో వీడు ఇలా చేశాడు, వాడు ఇలా చెప్పాడు, వాడు ఏం చెప్పాడు, అవన్నీ అవసరంలా. ఒక టమాటా కొనుక్కునేవాడు టమాటా 100 సార్లు ఎత్తి మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, ఒత్తి చూడాలా, వాసన చూసి చూడాలా, రంగు చూసి చూడాలా, ప్రైస్ చూసి కొనుక్కోవాలా, లేకపోతే ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూ కొనుక్కోవాలా? ఇది ఎక్కడ దేశానికి సంబంధించింది? 100 క్వశ్చన్స్ మేము అడిగి ఒక టమాటా తెస్తుంటే ఇది ఆ పూట తింటే అయిపోయింది సంగతి. మళ్ళీ ఇంకో టమాటా తెచ్చుకునే వరకు మన ఇంట్లో టమాటా ఉండదు. ఇది జీవితాంతం మనతో ఉండే ధర్మం, ఈమాన్, అల్లా దర్బారులో పనికొచ్చే ఈమాన్. దీని విషయంలో మనం ఎంత మెలకువగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఒకడు మమ్మల్ని సన్మార్గం నుంచి తప్పించకూడదు, నన్ను ఇంకోడు మార్గభ్రష్టుని చేయకూడదు అనే ఆలోచన నాకు ఉండాలి. ఎందుకంటే నేను అల్లాహ్ను నమ్ముతున్నాను, అల్లాహ్ పుస్తకాన్ని నమ్ముతున్నాను, అల్లాహ్ ధర్మాన్ని నమ్ముతున్నాను, అల్లాహ్ ప్రవక్తను నమ్ముతున్నాను, అల్లాహ్ మార్గంలో ఉన్నాను. నన్ను ఈ మార్గం నుంచి ఎవరూ తప్పించజాలడు అనే కాన్ఫిడెన్స్ నాలో లేనప్పుడు నేను ఎటువంటి ముస్లిం కాజాను. ఆ ముస్లిం అనే టైటిల్ ఇంకా పూర్తిగా నాపై అప్లై కాలేదు, అవునా? అందుకని ఆ అప్లికేషన్ కోసం చూడండి. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా అల్హమ్దులిల్లా ఈ ఆయతులో తర్వాతి భాగం ఎందుకు ఇంకో వేరే ఆయత రూపంలో ఉంది అక్కడ. ఓకే, ఇత్తబే మా ఉన్జిల ఇలైక్, ఖురాన్ అల్లా దగ్గర నుంచి ఏం వచ్చిందో దాన్ని ఫాలో అవ్వు. ఏది వచ్చిందో దాన్ని ఫాలో అవ్వు. ఇప్పుడేం కావాలి మనకి? ఖురాన్ చెప్తుంది, ఖురాన్ మాట ఇది. అటువంటప్పుడు మన ముందు మన మార్గం క్లియర్గా ఉంది. మనలో ఈ చిన్న చిన్న మాటలు, వీడు హనఫీ, వీడు షాఫీ, వీడు మాలికి, వీడు ఫలాను, ఈ వాల్యూ లేని మాటలు. ఒక మంచి మనిషి మాట్లాడే మాట కాదు, ఆ విషయాల్లో మీరు వెళ్ళనే అవసరం లేదు. మీ దగ్గర ఖురాన్ ఉంది. నేను రోజుకి ఎంత ఖురాన్ చదివాను అడగండి. ఒక పేజీ చదివానా, అర్థం చదివానా, ఒక్క ఆయత అర్థం చదివానా అడగండి. అలా చేయలేకపోతే ఇవాళ నుంచి లెక్క వేసుకోండి. వచ్చే సంవత్సరం ఈనాటి వరకు మనం బ్రతికి ఉంటే, మళ్ళీ మొహర్రం వచ్చే వరకు ఉంటే, మనం రోజుకు ఒక ఆయత చదివితే అది మనం సూర బఖరా పూర్తి చేసి ఉంటాం ఒక సంవత్సరంలో. ఒక ఆయత చాలు. ఆ ఆయత చదవకుండా, దాని అర్థం చదవకుండా, తాత్పర్యం చదవకుండా నిద్రపోయేది లేదు అని భీష్మించుకోండి, నిర్ణయించుకోండి, మనసును గట్టిగా సుస్థాపితం చేసుకోండి, దానికి అనుగుణంగా అడుగు వేయండి. ఒక్క ఆయత చదవండి. ఎవరన్నా హిజ్రత్ చేసే ఉద్దేశంతో బయలుదేరితే, ఎవరన్నా హిజ్రత్ చేసే ఉద్దేశంతో బయలుదేరితే టార్గెట్ ఎక్కడో ఉండి, ఉదాహరణకి మక్కా నుంచి బయలుదేరారు, మదీనాకి వెళ్ళాలి. ఆ రోజుల్లో బుల్లెట్ ట్రైన్ లేదు, 2 గంటల్లో పరిగెత్తున టింగని అక్కడ చేరుకుంటున్నామని కదా, ఒంటల్లో వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. బయలుదేరాడు ఆయన. మక్కా బోర్డర్లో రాగానే చనిపోతే, దుష్టుడు ఎవడన్నా చంపేస్తే, హతమార్చబడితే, స్వయంగా చావు వచ్చి చనిపోతే, ఆయన ఫీ సబీలిల్లా, అల్లాహ్ మార్గముపై ఉన్నట్టు అల్లాహ్ లెక్కేస్తున్నాడు. వీడు నావాడు అని కౌంట్ చేస్తున్నాడు. అల్లాహ్ వల్ల. అందుకని మీరు కూడా సూర్య బఖరా మొదటి నుంచి ఆయత నుంచి ప్రారంభించండి. వచ్చే సంవత్సరం మొహర్రం వరకు మనం బతికుంటే సరే,
లేకపోతే మన నియత్ చదవాలని ఉంది కాబట్టి సూర్య బకరా చదివిన వాళ్ళల్లో మన లెక్క వస్తుంది, ఇంకా పూర్తి ఖురాన్ చదివే లెక్కలో వస్తుంది. ఉమర్ రజియల్లాహు తఆలా గారు 20 సంవత్సరాలు, అంటే ఆయన 20 సంవత్సరాలు ఉన్నారా ఇస్లాం తర్వాత? 20 సంవత్సరాలు సూరతుల్ బకరా చదివారంట. ఎందుకంటే ఆయన చాలా బిజీ మనిషి, మనం అంత బిజీ వాళ్ళం కాదు కదా, అవునా? మరి మనం కూడా లెక్కేద్దాం 1 సంవత్సరం వరకు ఎంత చెబుతామని. మనందరం సిద్ధమా ఆ మాటకి? ఇన్షాల్లా ట్రై చేసి చూడండి. తెలుగులో ఖురాన్ అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది, ఉర్దూలో అవైలబుల్ ఉంది, మీకు నచ్చిన భాషలో అవైలబుల్ ఉంది. అంతగా మీకు నచ్చిన భాషలో మాకు అర్థం కాకపోతే నేను ఉన్నాను, ఇన్షాల్లా మీకు సపోర్ట్ ఇస్తాను. మీరు తమిళ నుంచి ఇంగ్లీష్లో మార్చాలంటే మార్చిస్తాను. రైట్, ప్రారంభిద్దామా ఈ సంవత్సరం? వెరీ గుడ్, దట్ ఈజ్ పాయింట్. దీన్ని ప్రారంభించండి మనలో ప్రతి ఒక్కడు. ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన అనేక వస్తువులు, అనేక విషయాలు, దానికి మూలం అదే కదండి. మన ఎవడు మందలిస్తగలడు? ఇక్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, నిన్ను ఎవడు పుట్టించాడో వాడి పేరు మీద చదువు అని అల్లా అంటుంటే ఈ పండితుడు చదవద్దంటాడా? వాడు నాకు దొరికితే నేను ఏం చేస్తానో వాడికి తెలీదు. చూడండి, అందుకని ఇటువంటి వ్యక్తుల ఛానల్స్ చూడవద్దు అని నేను చెప్పాను మీకు. నువ్వేడా చెప్పడానికి అనుకుంటా మనసులో రావచ్చు మీకు. మీరు నిర్ణయించండి ఎవరిది చూడాలి, ఎవరిది చూడకూడదు. ఖురాన్కి ఫేవర్గా మాట్లాడుతుంటే చూడండి, ఖురాన్కి ఫేవర్గా మాట్లాడలేకపోతే మీరు నిర్ణయించండి వీడు పనికొస్తాడా లేడా అని. గమనించండి, ఇది చాలా ముఖ్యమైన వస్తువు. ఎందుకంటే రేపు మమ్మల్ని ఎవడూ కాపాడలేడు. ఆల్రెడీ నేను చెప్పాను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు అని, అవునా? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారిష్ చేసేస్తారు, ఫలానా గౌస్ ఆజం గారు ఎవరు ఉన్నది చేసేస్తాడు, ఫలానా వారు ఎవరో చేస్తున్నాడు. ఇవి మాటలు, ఇవి మాటలు. మాటలు ధర్మములు మాటలకు వాల్యూ లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్, ఎవరిని ధర్మం విషయంలో ఒత్తిడి చేయడానికి ఊరలేదు. ఫమన్ అబసర లినఫ్సిహి, ఎవరైతే తన విజ్ఞానపు కళ్ళు ఓపెన్ చేసి జాగ్రత్తగా విజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని పనిచేశాడో వాడికి విజ్ఞానం వస్తుంది. ధర్మం కావాలని కోరుకున్న వాడికి మాత్రమే ధర్మం దొరుకుతుంది. నాకు వద్దు అనుకున్న వాడికి వాడి పేరు అబ్దుల్లా ఉన్నా, అబ్దుర్రహమాన్ ఉన్నా, మొహమ్మద్ ఉన్నా, అహ్మద్ ఉన్నా ఆ పేరు పనికి రాదు. మీకు ఆల్రెడీ ఒక పాయింట్అవుట్ చేశాను. బిలాల్ రజియల్లాహు తాలా నల్లగా ఉంటాడు, పెద్ద పెద్ద బొద్దు పెదవులతో ఉంటాడు, ముక్కుగా ఉండేవాడు, మనిషి చూడటానికి వికారంగా ఉండేవాడు. కానీ నా హృదయంలో ఈమాన్ కావాలి అనుకున్నాడు, అల్లాహ్ ఆయన హృదయంలో ఈమాన్ పడేశాడు. ఈమాన్ వచ్చిన తర్వాత కావాలి అని కోరుకున్నాడు కాబట్టి దాని సంరక్షణ కోసం ఎండల్లో, బాధల్లో, కష్టాల్లో, నిప్పుల్లో ఆయన పడేసిన నా ఈమాన్ మెయిన్ అన్నాడు. ఆయన దాన్ని కాపాడాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. ఎవరు? బిలాల్. నాకు ఈమాన్ వద్దు అన్నాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పెదనాన్న అబూ తాలిబ్. అల్లా ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడా? మొహమ్మద్ గారు కోరుకున్నారు, నా బాబాయికి ఈమాన్ ఇవ్వు, ఒక తట్టడి ఈమాన్ ఆయన మధ్యలో పడేయి అన్నాడు. ఆయన కోరుకున్నారు. ఆయన అల్లా అన్నాడు, వాడు అడగంది నువ్వు అడుగుతావేంటి? ఈమాన్ కావాలని మనసులో వాడుకు ఉండాలి కానీ నువ్వు అడిగితే నువ్వు ఏదో కోరుకుంటావు. లాల్లక బాఖిఉన్ నఫ్సక అలా ఆథారిహిం మిన్ లం యకూను ముమినీన్, వాళ్ళు ఈమాన్ తీసుకురాలేదని నువ్వు బాధపడిపోతున్నావు, కష్టపడిపోతున్నావు. అంత కష్టపడవసరం లేదయ్యా, నువ్వు కష్టపడకు. ఇన్నమా అలైకల్ బలాగ్, నువ్వు జస్ట్ మెసేజ్ కన్వే చేయి. యు ఆర్ ఎ పోస్ట్ మ్యాన్ ఓన్లీ. మెసేజ్ పాస్ ఆన్ చేయి అంతే. అల్లా ఇలా అంటున్నాడు, అల్లా ఇలా అంటున్నాడు, అల్లా ఇలా అంటున్నాడు, అల్లా ఈ ఆయత్ ఇచ్చాడు, అల్లా ఈ దగ్గర ఖురాన్ చెప్పాడు, నువ్వు వినిపించు అంతే. నీ బాధ్యత పూర్తయిపోయింది. నేను అడగను నువ్వు చదవలేదంటే అని, నువ్వు చని చేస్తూనే ఉన్నావు. నా బాబాయ్ అంటే నువ్వు బాబాయ్ అడగట్లేదు కదా, వాడిని కోరుకోవటం లేదు కదా. దగ్గరికి వెళ్ళి చెవిలో బాబాయ్ ఒక్కసారి నా చెవిలో చెప్పు, నీ కుటుంబం వాళ్ళ ముందు చెప్పావని నీకు నామోషిగా ఉంటే నా చెవిలో చెప్పు అంటే ఏమన్నాడు ఆయన? అట్టా ఏం లేదు అబ్బాయి, అసలు మనసులోనే ఆలోచన లేదు అసలు ఈమాన్ గురించి, నువ్వేంటే బాధపడుతున్నావు అలా అంటున్నాడు. ఆకు రాలిపోయింది. ఖలాస్. మొహమ్మద్ గారు చాలా బాధపడ్డారు. అల్లా ఏమన్నాడు? ఇన్నక లా తహదీ మన్ అహబబ్త వలాకిన్నల్లాహ యహదీ మన్ యషా. ముహమ్మద్, ఈమాన్ను ఎవరి హృదయంలోనూ అలా బీజం రూపంలో నాటలేవు.
అది అల్లా కోరుకుంటూనే ఉనికిలోకి వస్తుంది. ఎదుటివాడు కోరుకుంటున్నాడా లేదా అని లెక్కేసేది ఆయన. ఆ తర్వాత దాని పనికొచ్చే విధంగా మార్చేది ఆయన. ఆ తర్వాత అషహదు లా ఇలాహ ఇల్లా చదివేది ఈయన. అది విషయం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ మనకు ఈమాన్ ప్రసాదించాడు. మనం రోజుకు అనేక సార్లు అషహదు లా ఇలాహ ఇల్లా అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతున్నాం. ప్రతి అజాన్లో అషహదు లా ఇలాహ ఇల్లా అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ ఉంది వింటున్నాం. ప్రతి సలాతులు తహియాతులు అషహదు లా ఇలాహ ఇల్లా అషహదు చదువుతున్నాం. దీనిపై గర్వపడండి. అల్లాహ్ నాకు ఇది ప్రసాదించాడని మీ సంబరపడవండి, కృతజ్ఞతలు చెప్పండి, దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోండి. అల్లాహ్ మీకు విజయం చేకూరుస్తాడు, ఇహలోకంలోను పరలోకంలోను. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.